సో ఫైనల్లీ వైజాగ్కి ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. బీచ్కి అయితే వచ్చేసాం. బీచ్ రోడ్లో బీచ్ మామూలుగా ఉండదు. చాలామంది స్పీడ్కి వెళ్ళిపోతారు. స్పీడ్కి వెళ్ళకుండా ఈ స్లోగా దిగుతా బీచ్ని చూస్తూ ఫీల్ అయితే ఆ ఫీలింగే వేరు. ఇదిగో మొదలైంది అప్పుడే ఈ కపుల్స్ కోలా. ఇంకెక్కడ చూసినా వీళ్ళే ఉంటారు. ఏంటో మా లెఫ్టే. క్యామిల్స్ ఒంటె కారు ఉంటుందేమో నాకు తెలిసి బీచ్ ఎడ్జ్లో. మనకు ఎందుకులే, చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చూసాం ఆల్రెడీ. ఒంటెలు చూసారా? పిల్లలు అయితే ఎక్కుతారు నీట్గా. క్యామిల్స్ ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాను. ఎంతమందికి బీచెస్ అంటే ఇష్టం? నాకైతే పర్సనల్గా బీచ్ అంటే చాలా ఇష్టం. టూరిస్ట్ ప్లేసుల్లో ఎన్నిసార్లు బీచ్కి వెళ్ళినా మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ప్లేస్ ఏదైనా ఉందంటే నాకైతే బీచెస్సే. చూడండి పావురాలు. మీరు చూస్తున్నారు కదా గాయస్, ఇక్కడ సముద్రంలో నుంచి వచ్చిన ఇసుక మొత్తం తీసి బయటనే వేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే వేవ్స్ని కొంచెం కంట్రోల్ చేయడానికి అనమాట. ఆ సముద్రం అక్కడ షిప్ కనబడుతుందా, ఆ షిప్పు తీయడానికి అనమాట. ఆ సముద్రం మధ్యలో ఉన్న ఇసుక తీసి ఒడ్డునేస్తుంది. అలా ఒడ్డునేయడం వల్ల ఏంటంటే ఒడ్డునేస్తుంది పైప్ ద్వారా. ఇలా ఒడ్డునేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వేవ్స్ కంట్రోల్ అవుతాయి. ఒడ్డున ఇసుక వస్తుంది. ఆ ఇసుక రావడం వల్ల ఫ్లోటింగ్ అనేది కంట్రోల్ అవుద్ది అనమాట. దీనికి పోర్ట్ అథారిటీ నియర్లీ ఒక 15 crores వరకు స్పెండ్ చేసి ఇలా తీస్తుంది అనమాట. ఇదిగో చూసారు కదా జేసీబీతో ఎలా తీస్తున్నారో ఇసుక. ఇప్పుడు ఈ ఇసుక అంతకి ఇలాగా ఒడ్డునేయడం వల్ల ఫ్లోటింగ్ అనేది కంట్రోల్ అవుద్ది. చూడండి, శాండ్ ట్రాప్ డ్రెడ్జింగ్, షోర్ పంపింగ్, బీచ్ నౌరిష్మెంట్. హాయ్ గాయస్, ఇప్పుడు మనం లంచ్ అయిపోయిన తర్వాత ఆర్కే బీచ్కి అయితే వస్తాం. ఇప్పుడు ఆర్కే బీచ్కి వస్తుండగానే నేను అక్కడ ఒక ఇన్సిడెంట్ చూశాను. అదేంటో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో చూశారు కదా, అక్కడ షిప్ కనిపిస్తుంది కదా లాస్ట్లో. ఆ షిప్పు సముద్రం మధ్యలో ఉన్న ఇసుకంతా తీసి బయటికి తీసుకొచ్చి ఒడ్డునేస్తుంది. ఇదిగో లిక్విడ్ ఫార్మ్లో అలా ఒడ్డుకేసింది. అగో జేసీబీతో తీసి మళ్ళీ ఇలా ఆనకట్టేసినట్టు వేస్తున్నారు. ఎందుకంటే వచ్చే అలల యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయడానికి. దీన్ని ప్రతి ఇయర్ పోర్టు చాలా డబ్బులు ఖర్చు పెట్టి అప్రాక్సిమేట్లీ ఒక 15 crores వరకు, ఒక 15 కోట్ల వరకు ఖర్చు పెట్టి ఇలాంటి డ్రెడ్జింగ్ అనేది చేస్తుంది. అదిగో చూసారు కదా నా వెనకన కనిపిస్తుందా షిప్పు, అదిగో ఆ షిప్పే. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే వేవ్స్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయడానికి ఈ పైప్ లైన్ ద్వారా శాండ్ అనేది తీసుకొస్తున్నారు. చూడండి, ఇదిగో పైప్ లైను ఎంత పెద్దది ఉందో. పైప్ లైను అలాగా అక్కడికి ఉంది ఆ షిప్ దగ్గరికి. చాలా పెద్ద పైప్ లైన్ ఇది. మిట్ట మధ్యాహ్నం టైము 2:30-3 అవుతుంది. సో ఈ టైంలో ఈ బీచ్ ఒడ్డు నుండి ఎండని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఎండలో బీచ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. పైన ఎండ ఉంది కానీ చల్లటి గాలి వేస్తుంది. మీరు నా షర్ట్ చూస్తే తెలుస్తుంది, చాలా ఎగురుతూ ఉన్నది. సో గాలి అయితే చాలా బాగా వేస్తుంది. కాకపోతే ఎండ కూడా గట్టిగా ఉంది, చాలా ఎక్కువ ఉంది టెంపరేచర్. అండ్ బాగుంది బీచ్ రోడ్డు. నాకేంటో ఎన్ని బీచెస్ చూసినా ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది. బీచెస్ మీద ఉన్న అభిమానం అలాంటిది, ఆ ఇష్టం అలాంటిది. కాకపోతే నిజానికి మాట్లాడాలంటే బీచ్లో ఎప్పుడు స్నానం చేయను. జస్ట్ చూసినంత వరకే, జస్ట్ ఆనందం, వైబ్ చూడడం వరకే. కానీ చాలా బాగుంది బీచ్, మీరు కూడా చూడండి. ఇదిగో వైజాగ్ బీచ్ అంటే చాలామందికి తెలుసు, చాలామందికి ఇష్టం. నాకైతే ఏ బీచ్ అయినా ఇష్టమే. వైజాగ్ బీచ్ అంటే ఎందుకో కొంచెం ఫేవరిజం ఎక్కువ. ఎందుకంటే ఆ రోడ్డు పాయింట్ నుంచి ఆ వ్యూ పాయింట్, సాయంత్రం అయితే ఇక్కడికి వచ్చే జనాలు, ఆ వైజాగ్లో ఉన్న ఆ అట్మాస్ఫియరు, ఆ మూరి మిక్చర్ బండి, ఇవన్నీ ఒక మంచి ఫీల్ని అయితే తీసుకొస్తాయి. చూసారు కదా బీచ్ రోడ్ చాలా బాగుంది. అండ్ మీరు చూసినట్లయితే అక్కడ ప్రేమ జంటలో పిచ్చోళ్ళ ఎండలో తిరుగుతున్నారు. వాళ్ళకి ఇంకంతే, ఒక్కొక్కరికి ఒక్కొక్క సరదా, వాళ్ళకి ఆ సరదా. మీరు చూడండి, ఎదురు కర్రలతో ఇలాగ చుట్టూ కంచెలాగా వేసి మీదన కమ్మలు అవి వేశారు. ఇది ఏంటంటే తాబేళ్ళు ఒడ్డుకొచ్చి గుడ్లు పెడతాయి కదా, ఆ గుడ్లన్నిటినీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఒక కస్టడీలో పెడుతుంది. అబ్జర్వేషన్, అదే ఇంక్యుబేషన్ అంటారు. అబ్జర్వేషన్లో పెట్టి పిల్లలు వచ్చే వరకు వాటిని కాపాడుతుంది అనమాట. ఇది చాలా మంచి మూవ్ అనే చెప్పుకోవాలి. మీరు చూడండి, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి చేత మెయింటైన్ చేయబడుతున్న సీ టర్టిల్ కన్జర్వేషన్ సెంటర్ అనమాట. అంటే తాబేళ్ళు గుడ్లు పెడతాయి కదా, ఆ గుడ్లన్నీ ఇందులో భద్రంగా దాచి వాటిని పిల్లలు అయ్యే వరకు చూస్తారు. ఇదిగో మీకు ఎక్కడికక్కడే డేట్లు కూడా వేసి ఉంచారు, బోర్డులు పెట్టి. ఇవన్నీ ఇందులో తాబేలు గుడ్లు ఉంటాయి అన్నమాట.
చూసారు కదా దీన్ని, ఇది తాబేలు గుడ్లన్నీ స్టోర్ చేసి వాటిని పిల్లలు వచ్చే వరకు ఇక్కడ మెయింటైన్ చేస్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా మంచి మూవ్ తీసుకుంది. ఇలా చేయడం వల్ల ఆ తాబేలు పిల్లల్ని కాపాడడం అవుద్ది. సో దీనివల్ల ఎన్నో టర్టిల్స్ బతుకుతాయి. నార్మల్గా మన అందరికీ తెలుసు కదా తాబేళ్ళు ఒడ్డుకొచ్చి గుడ్లు పెడతాయని. అలా గుడ్లు పెట్టి అది వెళ్ళిపోద్ది. అది వెళ్ళిపోయిన తర్వాత ఆ గుడ్లని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసి ఆ గుడ్లన్నిటిని ఒక ఇంక్యుబేషన్లో పెట్టి వాటిని పిల్లలు అయ్యే వరకు దగ్గరుండి అంతా వీళ్ళే మెయింటైన్ చేసుకొని చూసుకుంటారు. చాలా మంచి మూవ్ కదా. ఇప్పుడు వరకు ఆ బీచ్ ఒడ్డున తిరిగాం, ఎండలో తిరిగాం. సో ఇప్పుడు దగ్గరికి వెళ్తాం వేవ్స్ చూడడానికి. సో దగ్గరికి వెళ్ళి వేవ్స్ చూసి కాసేపు ఉండి ఇంటికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఎండ దంచేస్తుంది. మళ్ళీ ఇంక ఎండ తగ్గాలంటే ఇంకొక 2-3 అవర్స్ పడుతుంది. సో అంత టైం మనకు లేదు, ఎందుకంటే మళ్ళీ మనం ఇంటికి వెళ్ళాలి కదా. సో సరదాగా ముందు ఇక్కడ దగ్గరికి వెళ్ళి వేవ్స్ చూసి వచ్చేద్దాం. ఇదిగో చూడండి, బీచ్ దగ్గరికి వచ్చే కొద్దీ మంచి వైబ్ వస్తుంది. చూసారా వేవ్స్? ఈ బీచ్లో ఇదే దరిద్రం, ఇసుక అస్సలు బాగోదు. ఈ ఆర్కే బీచ్లో ఈ ఒడ్డు నుండి ఇసుక అస్సలు బాగోదు. ఈ బ్లాక్ వచ్చేది సాయిల్, బ్లాక్ వచ్చేది శాండ్. చూడండి అలలో ఎంత బాగున్నాయో. సముద్రం, ఏదైనా సముద్రం దగ్గరికి వస్తే మనసు హాయిగా ఉంటుంది చూస్తూ ఉంటే. అలాగని స్నానాలు అవి చేసి లోపలికి వెళ్ళిపోకండి. బీచ్ ఇష్టం ఉన్న వాళ్ళు బీచ్ని చూసి ఎంజాయ్ చేయండి, చిల్ అవ్వండి. జస్ట్ అలా కాళ్ళు తడుపుకోండి. ఇగో బ్రో తడుపుతున్నాడు చూడండి, అలా కాళ్ళు తడుపుకొని సరదాగా చిల్ అవ్వండి. అంతేగాని మీరు ముందు ముందుకి థ్రిల్ అవ్వడానికి కానీ వెళ్ళిపోయారు అనుకో, చాలా రిస్క్. ఎందుకంటే హలలు లాక్కెళ్ళిపోతే మనం ఏం చేయలేం. సో ప్రాణాలు అప్పుడు కాపాడుకోవాలి, మన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే మన ప్రాణం మీద మన తల్లిదండ్రులు, మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా డిపెండ్ అయి ఉంటారు. సో ఈ బీచెస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సజెషన్ ఒకటే, బీచెస్ అంటే ఇష్టం ఉన్నా లేదా ఎంజాయ్ చేద్దామన్నా రండి, హెల్తీగా ఎంజాయ్ చేయండి. ఎంతవరకు ఎంజాయ్ చేయాలో అంతవరకు ఎంజాయ్ చేయండి. లిమిట్స్ దాటి లోపలికి వెళ్ళొద్దు, ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. బీ సేఫ్ గైస్. చూసారు కదా బీచ్ చాలా బాగుంది. అలలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి. మొన్న మనం వెళ్ళిన సీతపాలెం బీచ్ కన్నా ఈ బీచ్ ఆర్కే బీచ్ అలలు చాలా గట్టిగా వస్తున్నాయి, ఫోర్స్ కూడా ఎక్కువ ఉంది. నాకు బీచ్లో స్నానం చేయడం ఇష్టమే, కానీ చెయ్యను. ఎందుకంటే తెలుసు కదా, చెప్పాను. ఇప్పుడు మీకే చెప్తున్నాను, నేను చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఫైనల్లీ బీచ్కి అయితే వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి వస్తాం. కాకపోతే బీచ్కి వెళ్ళిన టైమే కొంచెం బాగా ఎండ ఉన్నప్పుడు వెళ్ళాం. కానీ దానివల్ల చెమటలు ఎక్కి బాగా అలసిపోయాం. కానీ బాగానే ఉంది, పర్లేదు. బీచ్ వైపు చిల్ అయ్యాం. సో బీచ్ అయిపోయింది, ఫుడ్ తినేసాం, బీచ్కి వెళ్ళాం, సరదాగా చూస్తాం. ఇప్పుడు అలా కొంచెం తిరిగి ఇక్కడ వైజాగ్లో మా అక్కలది కెఫే ఉంది. సో ఆ కెఫేకి వెళ్ళిపోతాం. కెఫేకి వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం.